కుంభరాశి వారికి ఆగస్టు 3వ తేదీ ఆదివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున మీ జీవితంలో ఒక ఊహించినటువంటి పరిణామం అనేది రేపటి రోజున జరగబోతుందండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎదురు కానటువంటి ఒక సమస్య కూడా రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి. అలాగే ఈ విషయాలన్నీ కూడా రేపటి రోజున ఏం జరగబోతున్నాయి అనేది పూర్తిగా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. తప్పకుండా ఒక సంఘటన అయితే మీకు రేపటి రోజున జరగబోతుంది. నిరుత్సాహపరచడంలో ఏదైనా కానీ తెలియనటువంటి ఒక వ్యక్తి ద్వారా, అంటే మొత్తానికి చూసుకున్నట్లయితే రేపటి రోజున మీ జీవితంలో ఎటువంటి శుభ పరిణామాలు జరగబోతున్నాయి, అశుభ పరిణామాలు జరగబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. శని భగవానుడు అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారనమాట. అమ్మో, శని భగవానుడు మాకేమైనా నష్టం జరిగిస్తాడేమో అని చాలామంది ఎన్నో రకాలుగా భయపడిపోతూ ఉంటారండి. శని భగవానుడు కూడా ఒక మంచి భగవానుడే అని మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఏదైనా కోరుకుంటే తప్పకుండా ఆయన మనల్ని కనికరిస్తాడు అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు కూడా భయపడొద్దండి. ఎవరికి ఎప్పుడు కూడా భయపడకూడదు. ఏ దేవుడు కూడా మనల్ని, అంటే మనం నమ్మినటువంటి మనకు భగవంతుడు ఎప్పుడు కూడా నష్టం చేయరు కదండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని శ్రద్ధగా మీరు ముందుకు వెళ్తూ ఉండండి. ఆ స్వామివారికి సంబంధించినటువంటి, అంటే స్వామి ఇష్టపడేటువంటి పనులను ఎక్కువగా చేయడానికి ప్రాధాన్యతనివ్వండి. ఇక మీ ప్రవర్తనలో, మీ మాట తీరులు, అలాగే మీ ఆలోచన విధానంలో అడుగడుగునా కూడా ఎన్నో మార్పులు చేర్పులైతే మిమ్మల్ని పరిహరించబోతున్నాయండి. అసలు ఇదంతా మీ జీవితాన్ని ప్రభావితం చేయబోయేటువంటి ఆ సంఘటన ఏమిటి, ఆ సంఘటన కలిగినటువంటి ఆ వ్యక్తి ఎవరు అనేది పుష్కలంగా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి ఇప్పటి వరకు మీ జీవితం ఒక ఎత్తు అయితే, ఇకపై నుంచి మొదలయ్యేటువంటి జీవితం మరొక ఎత్తు అన్నమాట. ఎలాంటి సందేహం లేదండి ఇలా చెప్పడంలో. ఇప్పటి నుండి మీరు పూర్తిగా భిన్నమైనటువంటి మనుషులుగా, కొత్త ఆలోచనతో, కొత్త ఉత్సాహం మీలో మొదలవ్వబోతుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున సానుకూలమైనటువంటి మార్పులు తీసుకురాబోయేటువంటి ఒక వ్యక్తి ఎవరో కాదండి, తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. ఆ వ్యక్తి వలన మీకు ఏదైనా నష్టాలు ఉన్నాయా, లేదంటే మీకు ఏదైనా ఒక మంచి జరగబోతుందా, అసలు మీలో కలిగేటువంటి మార్పులు ఎలాంటివి అనే పూర్తి అంశాలను ఈరోజు మనం ఇక్కడ తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి. అలాగే రేపటి రోజున మీ జీవితంలో మీ ఇంట్లో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయం గురించి ఈరోజు ఈ వీడియో ద్వారా అయితే తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని మనసు పెట్టి పూర్తిగా వినండి. ఈ రాశికి ఏంటంటే ఎప్పుడు కూడా వీరి మనస్తత్వం కావచ్చు, లేదంటే ఈ రాశిలో ఉండేటువంటి గుణగణాలు కావచ్చు, లేకుంటే ఏమిటో తెలియనటువంటి, అంటే ఎప్పుడు కూడా వీరు కష్ట నష్టాలను అనుభవిస్తున్నప్పటికీ కూడా ఏంటంటే వీరు జాతకపరంగా చూసుకున్నట్లయితే వీరికి అదృష్టవంతులుగానే చెప్పుకోవచ్చండి. ఎందుకంటే కష్టాలు అనేవి ఎప్పుడు కూడా అందరికీ సహజంగా వస్తూ ఉంటాయి. కానీ వీరికి సహజంగా కష్టంలో ఉన్నప్పటికీ కూడా డబ్బు పరంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఉన్నప్పటికీ కూడా వీరికి ఎక్కువగా బాధ అనిపించేటువంటి, అంటే సంఘటనలు ఎక్కువగా వీరిని పలకరించవన్నమాట. ఎందుకంటే వీరిలో ఉండేటువంటి మంచి మనస్తత్వం కారణంగా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారికి ఎప్పుడు కూడా పుష్కలంగా ఉంటుందండి. ఇక వీరు డబ్బు పరంగా ఒక మంచి ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి కుటుంబాల్లో పుట్టి పెరిగిన వారే ఉంటారనమాట. అందుకే కొంతమంది పేదవారు కూడా ఉంటారు, మధ్యతరగతి వారు కూడా ఉంటారు. అయినప్పటికీ ఏంటంటే వీరు కొన్ని సమస్యలను ఉన్నా, కష్టం ఉన్నా ఏంటంటే, అంటే పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది గురి చేసేటువంటి కష్టాలు అయితే కావండి. జీవితంలో ఒక సామాన్యమైనటువంటి మనిషికి ఎన్ని కష్టాలను, ఎన్ని అవమానాలను అనుభవిస్తాడో అటువంటి కష్టాలన్నీ కూడా మీరు మీ జీవితంలో ఎదుర్కొన్న వారే అనమాట. చిన్నప్పటి నుంచి ఒక చిన్న చిన్న పనుల దగ్గర నుంచి ఈనాటి రోజున సమయంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగేటువంటి వారిగా ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ఆస్తి ఉన్నా కానీ వీరి వెనుక ఉన్నటువంటి కష్టం ఏంటనేది వీరికి బాగా తెలుసనే ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వం ఈ రాశివారు ఎప్పుడు కూడా కలిగి ఉంటారండి. ఎప్పుడు కూడా ఒకరిని బాధ పెట్టాలి, మనం సంతోషపడాలి అనేటువంటి మనస్తత్వం అయితే వీరిది కాదండి. ఎప్పుడు కూడా అందరితో పాటు మనం కూడా సంతోషంగా ఉండాలి అని నీతి నిజాయితీని ఎప్పుడు కూడా అలవర్చుకొని ఉంటారనమాట. ఈ రాశివారికి ఎంతో అదృష్టవంతులతో, అంతకు మించినటువంటి గొప్ప కష్టజీవులని కూడా చెప్పుకోవచ్చు. వీరికి చిన్న వయసు నుంచి ఎప్పుడు కూడా బరువు బాధ్యతలను మోసి, కుటుంబ బాధ్యతలను ఎప్పుడు కూడా అంటే ఏదైనా బాధలు కానీ కష్టాలు కానీ వెంటాడుతూ ఉంటారనమాట. ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారండి. ఆ కొత్త వ్యక్తి గురించి మీరు వివరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ రాశివారు మొట్టమొదటి నుండి కూడా వీరి పనుల్లో వీరు ఈ లోకంలో ఉన్న నిమగ్నమై ఉంటారనమాట. అయితే వీరిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు ఎప్పుడు కూడా బోలెడన్ని ఉంటాయండి. ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే కనుక చాలా అందంగాను, ఆకర్షణీయంగాను ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా చక్కటి రూప లావణ్యాన్ని కలిగి ఉంటారనమాట. చూడగానే ఎవరినైనా వీరి రూపానికి, వీరి ప్రవర్తనకు తప్పకుండా అంటే ఆకర్షితులు అవ్వాల్సిందనమాట. అందులో ఎటువంటి సందేహం అనేది లేదండి. అంత చక్కటి రూపాన్ని వీరు సొంతం అన్నమాట. ఈ రాశి వారికి చెందినటువంటి మగవారు కూడా చాలా హుందాగా, ఆకర్షణీయంగా ఉంటారండి.
ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వీరు చాలా అంటే చాలా అద్భుతంగా మాట్లాడడమే కాకుండా ఎదుటి వారిని ఎప్పుడు కూడా ఆకట్టుకునేటువంటి మాటలతో ప్రయత్నిస్తూ ఉంటారనమాట. అటువంటి యాటిట్యూడ్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. వీరితో ఎదుటివారు ఎవరైనా స్నేహం చేస్తే అసలు వదులుకోరనమాట. ఎప్పుడు కూడా అటువంటి స్నేహాన్ని పొందాలని ఆశిస్తూ ఉంటారు ఎదుటివారు. ఇలా చేయడం మంచిది కాదని చెప్పి నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. వీరికి దైవ నిర్ణయాన్ని, విధిని చాలా చక్కగా అంటే దైవ విధిని ఎప్పుడు కూడా మార్చేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి మనుషులనే చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఏంటంటే మాకు కానటువంటి పని అంటూ ఏది లేదు, మేము ఏదైనా కానీ ఇష్టంగా చేస్తాం, ధర్మపరంగా చేస్తాం, న్యాయపరంగా చేస్తాం, కాబట్టి మేము అనుకున్నటువంటి పనిని సాఫీగా సాగిపోయేలా భగవంతుడు మమ్మల్ని ఎప్పుడు కూడా అనుగ్రహిస్తాడు అనేటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారనమాట. తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి రేపటి రోజున. ఎందుకంటే మీకు ఏదైనా కానీ మీరు ఊహించినటువంటి ఒక సంఘటన మిమ్మల్ని పలకరించబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఆ సంఘటన ఏంటనేది కూడా మనం ఇప్పుడు మీరు రేపటి రోజున తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అంటే ఉదాహరణకు చెప్పాలంటే కనుక ఏదైనా కానీ అంటే మీకు ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటన కావచ్చు, లేదంటే మీరు ఊహించినటువంటి ధనలాభం కావచ్చు, ఇంకా కాసింత అదృష్టం అనేది అంటే మీకు దురదృష్టం కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమంది వ్యక్తులు ఏంటంటే అనూహ్యమైనటువంటి ధన సంపదలు కలిగించబోతుందని చెప్పుకోవచ్చండి. అంటే మీరు మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ, లేదంటే మీకు అసలు దక్కకూడదు, దక్కాల్సినటువంటి అవసరం లేదనుకున్నటువంటి ఆస్తిపాస్తులు ఏవైనా కూడా మిమ్మల్ని పలకరించడం కానీ జరుగుతుందన్నమాట. ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. మీకు కూడా తెలియనటువంటి ఒక సంఘటన అనేది ద్వారా మీరు చాలా ఆనందిస్తారండి. సంపాదన కూడా మీకు రెట్టింపు అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారని చెప్పుకోవచ్చండి. మరి ఇంతకీ ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటువంటి లాభం అనేది కూడా మీరు చాలా ఎక్కువగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. శుభ సమయం అనేది చెప్పుకోవచ్చండి రేపటి రోజున. అలాగే మీ జీవితంలో కొత్త వ్యక్తులు కూడా ప్రవేశించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రేపటి రోజున. ఇక ఈ రాశి వారికి ఏదైనా కానీ అంటే రేపటి రోజున ఒక వృత్తిరీత్యా కావచ్చు, లేదంటే ఉద్యోగరీత్యా కావచ్చు, బయటకు వెళ్ళేటప్పుడు బయట పనుల మీద ఎవరైనా మీరు తిరుగుతున్నప్పుడు ఏంటంటే అనుకున్నటువంటి పరిచయాలన్నిటివి రేపటి రోజున మీకు ఎదురు కాబోతున్నాయని చెప్పుకోవచ్చండి. అలా మీ జీవితంలో ముందు రోజుల్లో మీకు ఒక స్నేహబంధం కావచ్చు, లేదంటే మీ ఒక ప్రేమికుడో కావచ్చు, ఇలా నూతనమైనటువంటి వ్యక్తుల ద్వారా రేపటి రోజున మీ జీవితంలో ఒక అనుకోనటువంటి బలమైనటువంటి బంధంగా నిలబడిపోతుందని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి కారణంగా మరి మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు అయితే తప్పకుండా చోటు చేసుకోబోతున్నాయండి. అంటే అనుకున్నటువంటి ఆ వ్యక్తుల ద్వారా మీరు బాగా వారికి నచ్చడం, మీరు వారి మాట తీరికి ఇంప్రెస్ అయిపోవడం, అలా వారు హుందాగా ప్రవర్తించడం, వారి మాటల్లో ఉన్నటువంటి నిజాన్ని మీరు తెలుసుకోవడం, ఇటువంటివన్నీ కూడా మీకు రేపటి రోజున మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షితులుగా అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఇక అలాగే ఎదుటి వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు, వారి చురుకుదనం కావచ్చు, వారి యొక్క అందం కావచ్చు, వారి యొక్క హుందాతనం కావచ్చు, ఇలా ప్రతి ఒక్క విషయంలో ఏంటంటే ఒక నూతన వ్యక్తులు మీరు చాలా ఆకర్షితులు అవుతారు కదా. అలాగే వారు ఏంటంటే ఎలాగైనా మాట్లాడాలని చెప్పి మాట్లాడే ప్రయత్నాలు కూడా మీతో పదే ఇస్తారనమాట. అలా మీ ఫోన్ నెంబర్లు ఎలాగైనా సంపాదించడం కానీ, ఆ ఫోన్ నెంబర్ తెలుసుకొని తరచుగా మాట్లాడే ప్రయత్నాలు చేయడం, ఇలా ఎంత మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా కూడా మీరే మా ప్రపంచం అని చెప్పేసి అవతల వారి దగ్గర చెప్పేయడం, ఇటువంటివన్నీ జరుగుతాయండి. ఇటువంటి పరిణామాలన్నీ కూడా మీ జీవితంలో ఒక సరికొత్త అయినటువంటి పరిణామాలు చెప్పుకోవచ్చు. స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ కూడా తప్పుడు ఆలోచనలతో, తప్పుడు ఉద్దేశాలతో మాట్లాడే స్వభావం అయితే కాదండి. కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ కొత్త వ్యక్తి ద్వారా మీరు ఏదైనా కానీ తెలుసుకోవాలనుకునేటువంటి ప్రయత్నం చేసినా కూడా, లేదంటే వారి ద్వారా ఎవరైనా కానీ మీ జీవితంలో ఒక సరికొత్త ప్రయాణానికి దారి తీసేందుకు నాంది పలకబోతుందని కూడా చెప్పుకోవచ్చు. మీకు రేపటి రోజున అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉందండి. ఇంకా ఏదైనా కానీ అంటే పెట్టుబడి ఏదైనా పెడుతున్నారనుకోండి, దానికి సంబంధించినటువంటి లాభాలు కూడా రేపటి రోజున మీరు గడిస్తారని చెప్పుకోవచ్చు అనమాట. ఇక అలాగే మీరు మీ జీవితంలో మీ ఇంట్లో రేపటి రోజున ఏం జరగబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మీరు తెలుసుకోండి. రేపటి రోజున మీ జీవితంలో ఇప్పటి వరకు తెలియనటువంటి ఒక అనూహ్యమైనటువంటి రహస్యం అనేది తప్పకుండా మీకు తెలుస్తుందండి. ఆ రహస్యం తెలుస్తుందన్నమాట. ఇది అంటే మీ ఇంట్లో మీకు తెలియనటువంటి ఏదైనా కానీ ఒక రహస్యం ఉంటుంది కదండి, మీకు తెలియకుండా దాచిపెట్టి ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు. అటువంటివి ఏదైనా కానీ ఒక రహస్యం అనేది మీకు తప్పకుండా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ద్వారా మీరు తెలుసుకోబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఆ రహస్యం తెలిసిన తర్వాత కొంచెం కోపంగాను, అలాగే వారు మాతో ఎందుకు చెప్పలేదు అని చెప్పి కొంచెం బాధపడి ఇవన్నీ కూడా మిమ్మల్ని రేపు కొంచెం నిరుత్సాహపరుస్తాయని కూడా చెప్పుకోవచ్చండి. ఏదైనా కానీ రేపటి రోజున మీకు తప్పకుండా అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంది.
మీరు రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించండి. మీకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. ఇంకా రేపటి రోజున అంతా కూడా మీకు అనుకూలమైనటువంటి మంచి సమయంగా మీకు మీ కుటుంబ సభ్యులకు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.